కుప్పంలో ఆటో డ్రైవర్ల సేవా పథకం లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల నగదును అందించారు. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవా పథకానికి నాంది పలికిందని ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మున్రత్నం, ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్లు స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆటో డ్రైవర్ల సేవా పథకం లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల నగదు అందించారు. ఆటో, మ్యాక్సీ, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు సీఎం చంద్రబాబు అండగా నిలిచారని వారు స్పష్టం చేశారు. అర్హులైన వారి జాబితాలో పేరు లేకపోతే సచివాలయంలో నమోదు చేసుకుంటే పథకం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆటో డ్రైవర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొంచెం కిందకి దింపగలది అది నా అభిమానం అంటారే. నమస్తే నమస్తే చేశారు. నమస్తే నా పెద్ద సౌండ్ పెట్టా ముందు అందరికీ ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఎంతో కాపాడుకుంటారు. ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఎంతో కాపాడుకుంటారు. ఒకసారి మనం గ్రహించాల. కళలో ఆ దేవుడు వచ్చి మనకు వరాలు ఇస్తారేమో కానీ చంద్రబాబు నాయుడు గారు, కృష్ణబాబు గారికి, జిల్లా కలెక్టర్ జి లక్ష్మీ సార్ ఐఏఎస్ గారికి, లబ్ధిదారులు ఇచ్చేసినటువంటి ఆటో డ్రైవర్లు అందరికీ ఇదే మా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్ల సేవలో అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నమోదు చేసుకున్న ఆటో డ్రైవర్లు ఉన్నారో 2,90,000 పైచిలకు మంది డ్రైవర్లకి రూపాయలు, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ఆర్టీసీలో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఆటో డ్రైవర్లకి కొంత ఇబ్బంది కలుగుతుందని ఆలోచించి, ఇది మేనిఫెస్టోలో లేకపోయినా కూడా
మేనిఫెస్టోలో లేకపోయినా కూడా ప్రతి ఒక్కరి బాధని ఇబ్బందుల్ని నేను గమనిస్తున్నానని గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆలోచించి 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి, క్యాబ్ వాటికి వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారులే డైరెక్ట్గా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటూ ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో కూడా అందరం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కడా పీడీ గారు అందరం కూడా పాల్గొని ఆ డ్రైవర్లకి అండగా నిలబడబోతున్నామని గర్వంగా తెలియజేస్తాను. 575 మంది ఆటో డ్రైవర్లకి ఈరోజు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో కూడా 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అలాగే ఎవరైనా మిస్ అయినా కూడా వాళ్ళు మళ్ళీ కూడా అప్లై చేసుకొని లబ్ధి పొందేదానికి అవకాశం కూడా ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. కాబట్టి అందరూ మీ గ్రామ సచివాలయాల్లో, అవసరమైతే ఎంపీడీఓ ఆఫీసులో, అట్లాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని, అలాగే కడా ఆఫీసులో ఎక్కడైనా సరే సంప్రదించి ఆటో డ్రైవర్లందరూ కూడా మీకు వచ్చేటటువంటి ఈ ఏదైతే ఆర్థిక సహాయం ఉందో దాన్ని పొందవలసిందిగా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తరఫున మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదంతా మీ అందరి శ్రేయస్సు కోరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వర్గం ఏ విధంగా నష్టపోకూడదు అనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు చేస్తున్నందుకు ఆయనకి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఆటో డ్రైవర్ల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో. పాత్రికేయ సోదరులకు నమస్కారం. అదేవిధంగా గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు, గవర్నమెంట్ గారు, కడా పీడీ గారు, డాక్టర్ సురేష్ గారు, ఇంకా మా మిత్రులందరూ ఉన్నారు. ఈరోజు కుప్పంలో అద్భుతమైనటువంటి ఈరోజు ఆనందోత్సవాలతో మునిగిపోతున్నాం. ఒకవైపు మనకందరికీ తెలుసు, నిన్ననే మనకు దసరా వేడుకలు అద్భుతంగా ముగిసింది. ఈరోజు పవిత్రమైనటువంటి వేటరాయ స్వామి కొండలో ఈరోజు 3వ శనివారం అద్భుతమైన కార్యక్రమం, శ్రీనివాస కళ్యాణం. పెద్ద ఎత్తున 50-60 మంది భక్తులు వస్తున్న సందర్భంగా ఈరోజు ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమంలో వాళ్ళు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా 15,000 రూపాయలు ఇచ్చి సహాయం చేయడం అనేది చాలా పెద్ద విషయం. మనందరికీ తెలుసు, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. మేనిఫెస్టో అమలు చేయడానికి ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో మేనిఫెస్టోలో చెప్పకపోయినా కానీ ఆటో డ్రైవర్లు అనేవాళ్ళు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. సమాజంలో పేదవాళ్ళు ప్రయాణించే ఆటోలో ఒక ప్రాంతంలో ఆటో డ్రైవర్లు సేవలు అనేది అద్భుతం. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గం మనందరికీ తెలుసు, ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్న సందర్భంలో కుప్పంకు ఒక గుడ్ విల్ రావాలంటే, కుప్పంకు మంచి పేరు రావాలంటే, కుప్పం గురించి మంచి వాళ్ళు ప్రచారం జరగాలంటే వాళ్ళకు మనకు అంబాసిడర్ లాగా ఉండాలి. ఎవరైనా ప్రయాణికులు వచ్చినప్పుడు, పర్యాటకులు వచ్చినప్పుడు వాళ్ళ గౌరవప్రదంగా తీసుకొని పోయి సురక్షితంగా చేర్పించడం అనేది మన కుప్పంకు క్రెడిట్ అనేది వస్తుంది. కాబట్టి కుప్పానికి వీళ్ళందరి సేవలు చాలా గొప్పగా కావాలి. ఈరోజు పేదరికంలో ఉన్న ఆటో కుటుంబాలన్నిటికీ కూడా ఇది ఒక మంచి వెసులుబాటు అవుతుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా మా ఆటో డ్రైవర్లకి, ప్రభుత్వానికి పేరు పేరును అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.